పక్కన వాళ్ళ పోరు తట్టుకోలేక ఉంటారు కదా, కొడుకులు పెద్దోళ్ళ సంపాదన బాగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అలా ఉంటే చూసేవాళ్ళు ఉంటారా? మౌనంగా ఉంటారా? చూసేవాళ్ళు మౌనంగా ఉంటారా? ఉంటారు కదా. వాడు చూడు అంత సంపాదిస్తున్నాడు, వాళ్ళ అమ్మని హాస్పిటల్ కూడా తీసుకుపోలేకపోతున్నాడు, వాళ్ళ అమ్మని బాగు చేయించుకోలేకపోతా ఉన్నాడు. ఆమెమో చూడండి దగ్గుతూ ఉంది, ఒక పక్క బాధపడుతూ ఉంది, నీరసిల్లిపోతూ ఉంది, రోజు రోజుకి ఆమె బలం తగ్గిపోతూ ఉంది అని అందరూ మాట్లాడుతూ ఉంటే, మా చూడుమా ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళ కోసమన్నారు రామా, నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా రామా అని ఆ పిల్లలు బ్రతిమలాడుతూ ఉంటే, ప్రియమైన వాళ్ళ పొర్రపాటును కూడా అడుగు కూడా నేను పెట్టను అన్న ఆ మాటలే మాట్లాడుతూ ఉన్నది. తర్వాత రోజుల్లో ఏమంటే మందిరానికి వస్తా పోతా ఉంది కదా, మందిరంలో ఉన్న కొంతమంది పరిచయమైన వాళ్ళు కూడా అంటారు కదా అలాంటి మాటలు, అవి కూడా ఆమె కాస్త బాధపడతా ఉంది కానీ పైకి కనిపించకుండా ఉంటా ఉంది. ఆ తర్వాత ఏమండి ఇక వచ్చిపోతా ఉంటే వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు ఇంకా ఉంటారే, వాళ్ళందరూ కూడా ఏమన్నా తెలిసినా, ఏమో చూడు దేవుడు 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 అంటా పోతా ఉంది, అదేమో తగ్గడం లేదు, కొంచెం పెరిగిపోతానే ఉంది అని మాట్లాడుతూ ఉంటే ఆమెకు పాపం బాధ అనిపించి, ఎక్కడో ఏమండి వేదన అనిపించి, ఆ తర్వాత రోజున ఉపవాసం ఉండి ప్రియమైన వాళ్ళరా దేవుని సందులో అలాగే కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉందంటే, ప్రియమైన వాళ్ళరా అలాగే ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను ఏ రోజైనా అవిశ్వాస మాటలు మాట్లాడానా? నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నిన్ను విశ్వసించాను, నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిసం కూడా పొందాను, పరిశుద్ధాత్మ చేత కూడా నింపుతానే ఉన్నావు, ఆత్మ సంబంధమైన సహవాసంలో అంటు కట్టబడి నడిపించబడతానే ఉన్నాను, ఏ రోజైనా నా నోట నా దేవుడు బాగు చెయ్యడు అని చెప్పానా అని దేవునితో మాట్లాడుతా ప్రభువా నన్ను బాగు చేసినందుకు స్తోత్రం, అందరికీ చెప్పాను, ఇప్పుడు మీ సన్నిధిలో కూడా ప్రభువా బాగు చేసేందుకు స్తోత్రం అని ఆమె పాపం అలాగే ఏమండి ఇంచుమించుగా కొన్ని గంటలు రాత్రి కూడా ప్రార్థన మానుకున్న గంటలు అలాగే ప్రార్థన చేసి అలాగే పడుకున్నదంటండి. తెల్లారి లేచి మామూలుగా మనం ఇట్లా అనుకుంటున్నాం కదా, లేచిన వెంటనే అనుకుంటున్నాం కదా, సర్దుకుంటాం కదా, అలాగే ఆమె ఇట్లా అనుకుంటూ ఉంటే ఇక్కడ గడ్డ ఏమీ కనిపించడం లేదంట. హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. కనీసం అక్కడ గడ్డ ఉన్న ఆనవాళ్ళు కూడా కనిపించలేదంట. డాక్టర్ ఒకవేళ ఆపరేషన్ చేస్తుంటే దాని ఆనవాళ్ళు ఉంటాయి, కోసిన ఆనవాళ్ళు ఉంటాయి, గడ్డ తీసేసిన ఆనవాళ్ళు ఉంటాయి, కుట్లు వేసిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. అయితే ఏమంటే దేవుడు ఆ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా పరిపూర్ణంగా స్వస్థపరచడం ఆమె జీవితంలో ఆమె అనుభవించింది. ప్రియమైన వాళ్ళారా ఒకసారి గమనించండి. కనుక ఏ రోజైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, అర్థమవుతుందా? నువ్వు ఎలా మాట్లాడాలో తెలిసినా, ఇప్పుడు చెప్పండి గట్టిగా, హృదయం విశ్వాసంతో నింపుకొని ఆ విశ్వాసపు మాటలు నోటితో నీవు మాట్లాడగలగాలి. మరలా నువ్వు మాట్లాడుతూనే ఉండగలగాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము చూడండి, శారా విషయం, అబ్రహాం విషయం మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు పేరు పెట్టాడు, నువ్వు అబ్రాము అనబడవు, అబ్రహాము అనబడతావు అని అంటే అనేక జనములకు తండ్రి. శారాను చూడండి, నీవు శారాయి అనబడవు, ఇక మీదట శారా అనబడతావు. ఇప్పుడు అబ్రహాము తన భార్య అయిన గతంలో పిలిచిన పిలుపుతో శారాయి అండంలే, ఏమని పిలిచాడు? శారా అంటే అర్థం ఏంటి? నీవు అనేక జనములకు తల్లి వగుదువు, నీవు తల్లివి. ఇది ఆమె ఏమైనా తల్లి అయిందా? ఆమె గర్భం ఏమైనా పిల్లడు పుట్టాడా అంటే పిల్లవాడు పుట్టలే. ఆనవాళ్ళే లేవు. ఆనవాళ్ళే లేకపోయినా దేవుడు
ఆయన హృదయంలో విశ్వాసాన్ని నింపితే ఇక మీదట నువ్వు శారాయి అనవద్దు. శారా అని పిలువంటే శారా 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 అని పిలుస్తానేమనంటే నీవు అనేక జనములకు తల్లివి, అనేక జనములకు తల్లివి, అనేక జనములకు తల్లివి 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 అని పిలుస్తానే ఉన్నాడా. ఒకరోజు రానే వచ్చింది, ఆమె గర్భం తెరవబడింది, ఆమె కుమారుణ్ణి కన్నది, ఆమె తల్లిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ నీ వ్యక్తిగత జీవితంలో అది ఎంత పెద్ద సమస్య కావచ్చు, ఎంత పెద్ద ఇరుకైన కావచ్చు, ఎంత పెద్ద ఏమంటే ఆ పరిస్థితులన్నీ తల్లక్రిందులుగా మారిపోతూ ఉన్న ఆ స్థితే కావచ్చు, నువ్వు చేయవలసింది తెలిసిన విశ్వాసముతో మాట్లాడదువు కాక. ఏం మాట్లాడలే ఇప్పుడు చెప్పండి గట్టిగా. నువ్వు పరీక్షించుకోవాలి. రోజు రోజుకి నీ విశ్వాసం తరిగిపోతా ఉందా, నీ విశ్వాసము పెరుగుతూ ఉందా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోగలగాలి. నీ మాటలు, నువ్వు మాట్లాడే మాటలే తెలియజేస్తాయి నీలో విశ్వాసం ఉందా లేదా అనేది. ఎవరో చెప్పాల్సిన అవసరం లే, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. అర్థమవుతుందా? కాస్త నీ జీవితాన్ని గుర్తెరుగు సహోదరుడా సహోదరి. ఇంకా చూడండి, అబ్రహాం జీవితం మనం గమనిస్తే దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత దేవునిని మహిమ పరిచి అంటాడు. దేవుని వాక్యం దేవుని ఏం చేశాడంట? మహిమ పరిచి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుని ఎరిగి రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందాడంట. బలం పొందుకుంటానే రోజుకి ఏమంటే దేవుని మహిమపరుస్తాడు. ప్రభువా నువ్వు చేసేందుకు స్తోత్రం, నువ్వు ఇచ్చేందుకు స్తోత్రం, ఇదిగో ప్రభా, ఇదిగో ఇది నేను ఆశపడ్డాను, ఇది మీరు ఇచ్చేందుకు స్తోత్రం, చేసేందుకు మీకు స్తోత్రం అని దేవుణ్ణి మహిమపరుస్తానే ఉన్నాడు. ఎప్పుడు చెయ్యక మునుపే. హల్లెలూయా. తన జీవితంలో కార్యము కన్నులతో చూడక మునిపే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో స్తుతిస్తానే దేవుని మహిమపరుస్తానే ఉన్నాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హన్నా చూడండి, ఏడ్చింది 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 ఏడ్చింది. ఆ రోజున సేవకుడు అన్నాడు ఏమని? ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి నీకు దయచేయును గాక. అంతే, విశ్వసించింది, వెళ్ళింది. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానింది, ఆనందిస్తూ ఉంది, సంతోషిస్తూ తన పనులు తాను చేసుకుంటూనే ఉంది. ఒక రోజు రానే వచ్చింది, ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఉదయం లేచిన తరువాత పడుకునే లోపు ఏం మాటలు మాట్లాడుతున్నావు ఆలోచన చేయి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఆలోచన చేయి. అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా. సెల్ ఫోన్ నాకు లేదని చేతులు ఎత్తండి ఒకసారి. సెల్ ఫోన్ నాకు లేదు అన్నోళ్ళు చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారు. ఇంతమందిలో ఎంత తక్కువ మంది ఉన్నారు చూడండి. సెల్ ఫోన్ ఉంది కదా, ఉన్నప్పుడు దాంట్లో రికార్డింగ్ మోడ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? నువ్వు తెరవండి, ఉంటుంది కదా. అది ఆన్ చేసి జేబులో పెట్టుకోండి, లేకపోతే అది ఆన్ చేసి పర్సులో పెట్టుకోండి. ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఏం మాట్లాడతారో, ఎలాంటి మాటలు మాట్లాడతారో, అందులో విశ్వాసం మాటలు మాట్లాడుతున్నారా, అవిశ్వాసం మాటలు మాట్లాడుతున్నారా, ఏమండి మరలా మరలా ఏం మాట్లాడుతున్నారు, మరలా మరలా ఏమండి విశ్వాసంతో మాట్లాడుతున్నారా, దేవుని మహిమపరిచే మాటలు మాట్లాడుతున్నారా, కాస్త రాత్రి పడుకునే ముందు వినండి. రికార్డింగ్ చేసిన తర్వాత ఒక్కరోజే, వారం రోజులు అవసరంలే, ఒక్కరోజే. ఎన్ని సనుగులో, ఎన్ని గొనుగులో, ఎన్ని సంశయాలో. అర్థమవుతుందా? ఇలాంటివి కాదు మన నోట రావాల్సిన ప్రియమైన వాళ్ళరా. హృదయం విశ్వాసం చేత నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతగైతే విశ్వాసంతో నింపబడతావో, ఎంతగైతే విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుందో, ఎంతగైతే నీ విశ్వాసం బాగుపడుతూ ఉంటుందో నీ మాటలు తెలియజేస్తాయి. దాన్ని గుర్తెరుగుదుము గాక. అప్పుడు నువ్వు పరీక్షించుకోగలగాలి, నిన్ను సరిచూసుకోగలగాలి. అందుకని అంటాడు నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసము నీవు పరీక్షించుకోవాలి, నీ విశ్వాసాన్ని నీవు చూసుకోవాలి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మాట ప్రతి మాటని అక్కడక్కడ మీరు గమనించండి. వారిలో ఏమండి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. పక్షవాత రోగంతో బాధపడుతూ ఏమండి అక్కడికి వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా దాసుడు బాధపడతా ఉన్నాడంటే నేను వస్తా అంటే, అయ్యి నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, మాట మాత్రం సెలవి అయ్యా, మాట మాత్రం
సెలవేయ. దేవుడు అంటాడు, ఒరే ఇశ్రాయేలీయులలో కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదే, ఇశ్రాయేల్ అందరిలో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదే. అతను ఎవరు? శతాధిపతి. యేసుప్రభుని నమ్మలా, విశ్వసించలా. మనమందరం ఎవరిమి చెప్పండి? మనమందరం ఎవరిమి? యేసుప్రభుని నమ్మిన వారమా నమ్మని వారమా? నమ్మిన వారమే కదా. మరి నమ్మిన వారిలో ఉండవలసిందేంటి? మరి ఉందా? చూసుకో, శోధించి పరీక్షించి చూసుకుందుము గాక. హల్లెలూయా. ఈ మాటలో ఒక్కొక్కరు గుండెలు నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం. ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. చేతులు ఎత్తగలరా? హృదయపూర్వకంగా ఎత్తండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీకై మీరే ప్రార్థన చేసుకోండి. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఎన్ని సంవత్సరాలైంది యేసు ప్రభుని నమ్మి, ఎన్ని సంవత్సరాలైంది యేసు ప్రభుని విశ్వసించి, ఎన్ని సంవత్సరాలైంది సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధులుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ఎన్ని సంవత్సరాలైంది? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూస్తాడు. ప్రియమైన వారలారా, విశ్వాసం హృదయము. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? విశ్వాసంతో హృదయం నింపబడాలి. యేసు నామములో ప్రభు నింపును గాక, నింపును గాక, నింపును గాక, నింపును గాక, నింపును గాక. ఒక్కొక్కరిని ప్రభు నింపును గాక, నింపును గాక. విశ్వాసంతో నింపును గాక. యేసు నామములో అవిశ్వాసం తొలగిపోవును గాక. గూడు కట్టుకుని ఉన్న అవిశ్వాసం యేసు నామములో నిర్మాణమైపోవును గాక, నిర్మాణమైపోవును గాక. ఒక్కొక్కరి విశ్వాసం బాగుపడును గాక, బాగుపడును గాక. యేసయ్య బాగు చేయును గాక, యేసయ్య బాగు చేయును గాక, యేసయ్య బాగు చేయును గాక, యేసయ్య బాగు చేయును గాక. ఒక్కొక్కరి యేసు నామములో, యేసు నామములో. Hallelujah, 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 hallelujah. మీలో మీరు విశ్వాసం కలవారి ఉన్నారో లేదో పరీక్షించుకోండి, పరీక్షించి చూసుకొని. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం ఉంటే ఆ స్వభావం కనిపిస్తూనే ఉంటుంది. విశ్వాసం ఉంటే నోటితో మాట్లాడుతూనే ఉంటావు. విశ్వాసం హృదయము నింపబడి ఉంటే ఆ మాటలే పలుకుదురుగాక, ఆ మాటలే పలుకుదురుగాక, పలుకుదురుగాక. నీ విశ్వాసం వృద్ధి పొందాలి. నీ విశ్వాసం వృద్ధి పొందగలిగేటట్లుగా నీ వ్యక్తిగత జీవితంలో పలుకుదువుగాక, పలుకుదువుగాక. విశ్వాసపు మాటలు పలుకుదువుగాక. మరలా 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 చెప్పుదువుగాక, మరలా మరలా చెప్పుదువుగాక, మరలా మరలా మరలా
ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం ఆకాశపు చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనం విశ్వాసమందు స్వస్థులకు నిమిత్తం విశ్వాసములో మన విశ్వాసం బాగుపడినట్లుగా, మన విశ్వాసం బాగుపడినట్లుగా ప్రభు మనతో మాట్లాడిన మాటలు గుర్తిరుగుదామా? ఆలోచించు. ఎన్ని అవిశ్వాసం మాట్లాడుతూ ఉంటావు, మాట్లాడి ఉన్నావు, గుర్తిరుగు. నాక ఉద్యోగం రాదు, పెళ్ళ ఇక జరగదు, సంతానమా ఇక కలగదు, అయిపోయింది, రోజులు అయిపోయినాయి, వయసు అయిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, అప్పట్లో జరిగిందేమో ఇప్పట్లో జరగడం లేదు, ఇక జరగదు అనుకుంటున్నావా? నా దేవుడిని జీవితంలో కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన విశ్వాసంతో నిన్ను నింపుతా ఉన్నాడు. పొందుకో, యేసు నామములో పొందుకో. యేసు నామములో విశ్వాసంతో నింపబడుదువు గాక, విశ్వాసంతో నింపబడుదువు గాక. నీ నోరు మాట్లాడుదు గాక, ఇక మీదట నోరు మాట్లాడుదు గాక, విశ్వాసం మాట్లాడుదు గాక, మరలా మాట్లాడుదు గాక, మరలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమపరుస్తూనే ఉంటాం. అబ్రహాం చూడండి, దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నమ్మాడు, అది అతనికి నీతికి ఎంచబడింది వాస్తవమే. అంతటితో వదిలిపోలేదు, అంతటితో విడిచిపెట్టలేదు. ప్రభుని మహిమపరుస్తూనే ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? జనవరి మాసం అంతయు కూడా ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచి కాపాడి యేసయ్యా నీ స్తోత్రం తండ్రి. సజీవులుగా ఆరోగ్యవంతులుగా బ్రతికించి ఆయుష్కాలములో మరి యొక్క నూతనమైన మాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతన మాసములో ప్రభా నీకు స్తోత్రం తండ్రి. మొదటి పునరుత్థాన దినాన మొదటి ఆరాధనలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు మా యందు చూపిన వాత్సల్యాన్ని బట్టి తండ్రి నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆత్మస్వరూపమైన తండ్రి మీకు స్తోత్రం నైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా దయగలిగిన తండ్రి పాటల ద్వారా తండ్రి నీకు స్తోత్రం, ఆత్మారాధన ద్వారా మీ నామానికి మహిమను తెచ్చుకుని ఉన్నారు. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి లేఖన సత్యాలలో నుండి మీరు ముచ్చటించిన అమూల్యమైన మీ వాక్కును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మన లేఖనములో నుండి ప్రభా ఉదయకాల సమయం అందు మీరు మాతో ముచ్చటించారు నాయన. భయంకరమైనటువంటి చివరి దినాలు, అపాయకరమైనటువంటి కాలములో మేముంటూ ఉండగా విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా అని లేఖనము సెలవిచ్చుచున్నటువంటి ఈ చివరి కాలములో ప్రభా మీకు స్తోత్రం తండ్రి. అయ్యా మేము విశ్వాసము కలిగి ఉండాలని, మా నోటితో ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దైనందిన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో తండ్రి నీకు స్తోత్రం. నోటితో పలికిన విశ్వాసపు పలుకులను గట్టిగా పట్టించబడాలని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. సర్వశక్తి కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క భయానికమైన చివరి దినాలలో అవిశ్వాసము, అల్ప విశ్వాసము తండ్రి ఏలుబడి చేయించు ఉండగా వాటన్నిటిని కూడా యేసు నామములో తొలగించి ప్రతి వారిలో కూడా విశ్వాసాన్ని పెంపొందించండి నాయన. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. స్వస్థులగునట్లుగా తండ్రి కఠినముగా గద్దించమని కూడా లేఖనము సెలవిచ్చుచూ ఉండగా అవిశ్వాసము తొలగిపోయి విశ్వాసముతో నడిపించబడ్డానికి కృప దయచేయని నాయన. అన్న కన్నీటితో ప్రార్థన చేసి ఉండగా ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన నీకు దయచేయుననినప్పుడు తండ్రి ఆమె విశ్వసించినప్పుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని చేసి ఉన్నారు ప్రభా. శతాధిపతి యొక్క దాసుని పట్ల అద్భుతాన్ని చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు గనుక మా పితరులైన ఇశ్రాయేలీలు తండ్రి నీకు స్తోత్రం. యెహోవా మనయందు ఆనందించి
అనుగ్రహించిన ఎడల ఆ మంచి దేశంలో మనల్ని చేర్చునని తండ్రి విశ్వాసంతో వారు ఒప్పుకున్న ఒప్పుకోలు ప్రకారంగా అయ్యా నీకు స్తోత్రం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు చేర్చబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా ప్రతి వారి నోటితోనైనా విశ్వాసము కలిగిన పలుకులు పలుకున్నట్లుగా విశ్వాసపు ఒప్పుకోలు కలిగి నడిపించబడటానికి సహాయము చేయని నాయన. అవిశ్వాసపు మాటలు తొలగించండి. కుటుంబం రక్షణ పొందదని, కుటుంబంలో మేలు కలగదని, ఇక ఆశీర్వాదం లేదని పలికే పలుకులు యేసు నామములో తొలగిపోవాలి నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఒక్కొక్కరిని విశ్వాసంలో పెంపొందింప చేయండి నాయన. ఒక్కొక్కరి విశ్వాసం అభివృద్ధి పొందినట్లుగా విస్తరించినట్లుగా తండ్రి మీరు సహాయము చేయండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నా దేవుడు నమ్మదగిన వాడని గొప్ప విశ్వాసంతో ఒక్కొక్కరు ముందుకు నడిచేటట్లుగా మీరు కార్యాలు జరిగించండి నాయన. ఈ పునరుత్థాన దినాన తండ్రి మీ సముఖానికి కూడి వచ్చి మీ మాటలు విని తీర్మానముతో నీ తట్టు చేతులెత్తిన ఒక్కొక్కరిలో విశ్వాసాన్ని స్థిరపరిచి అద్భుతమైన కార్యాలు కుటుంబాల్లో జరిగించండి నాయన. ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించిన బిడ్డల యొక్క జీవితాల్లో కూడా గొప్ప విశ్వాసాన్ని కలుగ చేయండి. ఇప్పటి వరకు మా మధ్యలో నిలిచి ఆరాధన యావత్తును కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. నీ బిడ్డల జీవితాలలో నైనా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, కుటుంబాల్లో గొప్ప సమృద్ధినిచ్చి ఏ కొదువ లేకుండా సంతృప్తి కలిగిన ఆయన గొప్ప విశ్వాస జీవితం చేయించు నీ రాక కొరకు సిద్ధపడే కృప దయచేయండి. యోగ్యమైన మంచి మనస్సుతో మీ రక్తమాంసాల్లో పాలిభాగస్తులై వర్ధిల్లుటకు కృప చూపించండి. ఇప్పటి వరకు మీరు నైనా మీ సేవకులను బలపరిచి వాడుకున్నందుకు స్తుతిస్తున్నాము తండ్రి. ఇంకను అధికమైన బలము, ఆరోగ్యాన్ని, నూతనమైన ప్రకటనలు, కొలతలేని ఆత్మశక్తినిచ్చి నాయన అయ్యా నీకు స్తోత్రం. మీ నామ ఘనత కొరకు అభిషేకించి వాడుకునండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరిని విశ్వాసంలో స్థిరపరిచి మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు.
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చనే నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన లిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా నా ఆత్మదీపము వెలిగించగా